ఈరోజు క్లాస్లో మనము రెండు విషయాలు తెలుసుకుందాం. రవి ఒక్కొక్క ఇంటి అధిపతితో, లగ్నాతో ఏ అధిపతితో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు. ఓకే, రవి లగ్నాధిపతితో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, రెండో ఇంటి అధిపతితో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే 3, 4, 5, 6, 7, 8 లాగా 12 ఇళ్ల వరకు 12 ఇళ్ల అధిపతులతో లేదా 12 భావాల అధిపతితో రవి కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఒకటి. తరువాత రవికి ఏ ఏ రాసులు ఇంపార్టెంట్. ఓకే, రవి జాతక చక్రంలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ రవి ఈ సింహానికి, తర్వాత మేషానికి, తర్వాత తులకి, అందులో ఉన్న గ్రహాలని బట్టి రవి పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడు అన్నది. దాని తర్వాత రవి కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ముఖ్యంగా రాహుకేతువులతో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి. దాని తర్వాత రెమెడీస్, ఓకే, పరిహారాలు, సింపుల్ పరిహారాలు ఏంటైతే చేయవచ్చు, అందరూ అవలంబించగలిగిన ఏంటంటారు, రెమెడీస్ అనుకోండి. ఓకే, పరిహారాలు ఎవరైనా చేయగలిగినవి కొన్ని పరిహారాలు ఉన్నాయి, అవి ఏమిటి. దాని తర్వాత ఇన్సుమిన్సుగా దాంతో ఇవాళ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, చాలా ఉంది చెప్పవలసింది, కనుక త్వరగా మొదలు పెడుతున్నాను. ఓకే, రవి ఫస్ట్ అధిపతితో, లగ్నాధిపతితో ఓకే కలిసి ఉండగా, రవి లగ్నాధిపతితో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి. రవి జనరల్గా చూడండి, రవి మేషంలో ఉచ్చ పొందే గ్రహము, మకరంలో 10వ ఇంట్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందే గ్రహము, దిగ్బలాన్ని పొందే గ్రహం. కనుక రవి ఎప్పుడు కలిసి ఉన్నా సరే, ఒకటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాడు, అలాగే ఉద్యోగాన్ని మెరుగుపరిచి డబ్బు సంపాదించడానికి మనిషిని తోస్తాడు ముందుకి. ఓకే, ఎందుకంటే చేయవలసిన కర్మల్లో మనిషిగా పుట్టినందుకు చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి. మనం జంతువులం కావు కాబట్టి మనిషిగా కొన్ని చేయవలసినవి ఉంటాయి, బాధ్యతలు అంటాం కదా, దానికి రవి కారకుడు. ఓకే, అందుకు బాధ్యతలని వదిలిపెట్టకుండా మనిషి ఎలాగైతే ముందుకు వెళ్ళి డబ్బు సంపాదించి ధార్మికంగా భార్యా బిడ్డల్ని పోషించాలి అని అంటూ ఉంటాం కదా, ఆ విషయం మీద రవి ఉంటాడు. ఓకే, అందుకనే 10వ ఇంట్లో రవికి దిగ్బలం వస్తుంది. కనుక రవి ఏం చేస్తాడంటే, ఇటువంటి విషయాల్ని, డబ్బుని ప్రోత్సహించడానికి, ఓకే, అలాగే ఉద్యోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి. మనం జనరల్గా చూడండి, ఎవరైనా అడుక్కు తినేవాడు కనిపించినా సరే మనం ఏమంటాం, కాలు చెయ్యి తిన్నగా ఉన్నాయి కదా, ఏం అడుక్కుంటున్నామే, వెళ్ళి పని చేసుకోలేవు అంటాం. చూడండి, కారణం ఏంటంటే దానికి రవి కారకుడు. కాళ్ళు చెయ్యి తిన్నగా ఉంటే కదా నువ్వు ఉద్యోగానికి వెళ్తావు. కనుక రవి ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. లేదా ఏదైనా పని ఉంటే ఆ పని చేయండి, కర్మ చెయ్యండి అన్నదానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఓకే, అందుకని కర్మ చేయవలసినదే, కర్మని విడిచిపెట్టేస్తాను అని అనడానికి లేదు. ఓకే, మనం ఎందుకంటే మనం ప్రతి దాంట్లోనే ఎంతో కొంత అది కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి దాని విషయంగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, అంటే ఫిలాసఫీ పరంగా, వేదాంత పరంగా కూడా మనం కొంత తెలుసుకుంటున్నాం కదా ప్రతిసారి. ఇప్పుడు కూడా అందుకని మీకు రవి ఏం చూపిస్తున్నాడు అంటే, ఒకటి ఆరోగ్యాన్ని ఇచ్చి మనిషిని పనికి ఉపక్రమింప చేస్తాడు. ఓకే, ఖాళీగా ఉండడానికి ఒప్పుకోడు. సో ఇప్పుడు ఫస్ట్ లార్డ్తో కలిసి ఉన్నాడు, ప్రథమ లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు అని అంటే అతనికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఫిజిక్ని, ఇంకా మంచి బాడీ చూడడానికి. అంటే ఇప్పుడు ఎవరన్నా వస్తే ఉద్యోగం ఇవ్వాలి అని అంటే కొంచెం అందం కూడా ఉండాలి కదా మనిషికి. ఓకే, ఆ అందాన్ని, పని చేయగలడు ఇతను అని చూడగానే అనిపించే లక్షణం ఒకటి ఉంటుంది. ఆ లక్షణాన్ని, వీడికి పనిస్తే వీడు చేస్తాడు రా అన్నట్టుగా కనిపించడం అనమాట అది. అలాగే పేరు, ప్రతిష్ట, ఎందుకంటే 10వ ఇంటి నుంచి, 1వ ఇంటి నుంచి, 2 నుంచి కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే రవి కూడా పేరు ప్రతిష్టలకి కారణం కనుక అవి. తర్వాత డ్యూటీ బౌండెడ్నెస్, అంటే పని కోసము మనిషి ఎలాగ ఉండాలి, డ్యూటీ బౌండెడ్గా ఉండాలి, ఏ పని చేయాలో కర్మకి బద్ధుడై ఉండాలి, ఆ బద్ధత్వాన్ని కూడా ఇస్తాడు మీకు. అలాగే డిసిప్లిన్ని, కొంత ఏమంటారు, ఈగో అని అనుకోండి, లేకపోతే ఆత్మ అభిమానమే అని అనుకోండి, రెండింటికి కారకుడు రవి. ఆ ఆత్మాభిమానమే మితిమీరిపోయినప్పుడు అది ఈగోగా మారుతుంది. కనుక కొంత మనిషికి ఆత్మాభిమానం ఉండడం వల్ల అడ్వాంటేజ్ అండ్ లాస్ట్ టైం కూడా చెప్పినట్టు
మనిషి చీప్ పనులు చేయడు. ఓకే, కనుక కొంత ఆత్మాభిమానం మనిషికి ఉండాలి. ఓకే, అది మితిమీరినప్పుడు మాత్రమే అది ఈగో కింద మారుతుంది. ఓకే, అలాగే ఏదైనా ఒక ప్రసంగం జరుగుతోంది, లేకపోతే 10 మంది గోష్ఠిగా కూర్చొని ఉన్నారు, అక్కడ మీకు సెంటర్ స్టేజ్ ఇస్తున్నారు అంటే మీకు మీకు రవి చాలా బాగున్నాడు అనమాట. మీ దగ్గర నుంచి 10 మంది 10 మాటలు వినాలని కోరుకుంటున్నాడు అని అంటే దాన్ని బట్టి మీ రవి బాగున్నాడని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ అధిపతికి, లగ్నాధిపతికి కనెక్షన్లో ఉన్నప్పుడు ఇవన్నీ బాగుపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ముందు నుంచి ఉండి నడిపించగల వ్యక్తిగా, వెనక దాగునే వ్యక్తిగా కాకుండా ముందుకుండి తన వారిని అందరినీ ముందుకు నడిపించగలిగే వ్యక్తిగా కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు లగ్నాధిపతితో రవి ఉన్నప్పుడు. ఓకే, లగ్నాధిపతితో రవి ఉన్నప్పుడు ఇంకా ఎవరి కోసమో ఆలోచించకుండా, ఎవరో నన్ను వచ్చి లేపాలని కానీ, పొద్దున్నే నన్ను మాట లేపండే అని అనడం, తనకు తాను అలారం పెట్టుకుని లేస్తాడు, లేదా అలారమే అక్కర్లేకుండా లేస్తాడు. ఓకే, అలాగే అందరిపైన తండ్రి చూపించే ప్రేమ. ఓకే, తండ్రి మన మీద ప్రేమ ఎలాంటి ప్రేమ చూపిస్తాడో అటువంటి ప్రేమ అందరి పట్ల కలిగి ఉంటాడు. సో తండ్రి ఏం చేస్తాడు, కొంత దండిస్తాడు, కొంత శిక్షిస్తాడు, కొంత తిడతాడు, కానీ మన అభివృద్ధి కోసమే తిడుతున్నానని చెప్తాడు. ఈ రకం మనిషి అనమాట. ఓకే, అలాగే హై ఆన్ మారల్స్, తప్పు పని చేయకుండా చూసుకుంటూ ఉండడం. ఓకే, తన వైపు ధర్మాన్ని తాను పాటిస్తూ ఉండడం. ఇవి ముఖ్యంగా రవి లగ్నాధిపతితో కలిసి ఉన్నప్పుడు వచ్చే ఫలితాలు. ఇక్కడే ఒక మెలిక ఉంటుంది ప్రతిసారి. ఓకే, ఎప్పుడైతే ఇలాగ లగ్నాధిపతితో రవి కలిసి ఉన్నప్పుడు ఇది ప్రతి ఇంటికి వర్తిస్తుంది. ఇలా లగ్నాధిపతితో రవి కలిసి ఉండి దానికి ఎఫ్లిక్షన్ ఉన్నప్పుడు, ఆ లగ్నము రవి కలిసి రాహుతో, లగ్నము రవి కలిసి కేతువుతో, లగ్నము రవి కలిసి శని దృష్టి, శనితో ఉండడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏదైనా ఈ పైన చెప్పిన వాటికి భిన్నంగా, అంటే ఆపోజిట్ ఫలితాలు రావచ్చును. ఓకే, గుడ్ హెల్త్ అన్న, మంచి హెల్త్ ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు విపరీతంగా స్థిరంగా హెల్త్ లేకపోవడము అట్లాంటివి ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ ఏది కన్ఫర్మ్ చెయ్యాలి అన్న నవాంశలో చూడవలసి ఉంటుంది. కనుక ఏ ఏ మత్స లేకుండా ఉత్త రవి కలిసి ఉన్నాడు, నీచ రవి కలిసి ఉన్నా సరే, ఎవరితోని కలవకుండా రవి కలిసి ఉన్నాడు, ఓకే, ఎవరి దృష్టి పడకుండా రవి లగ్నాధిపతి కలిసి ఉన్నారు, జనరల్గా ఆరోగ్యం బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరితోని కలవకుండా, ఎవరి దృష్టి పడకుండా రవి కలిసి ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ అధిపతితో. అలాగే రెండో ఇంటి అధిపతిని తీసుకోండి. రెండో ఇంటి అధిపతి, మనం రెండో ఇంటికి ఎప్పుడు రవిని తీసుకున్నా, కిందటి మారి తీసుకున్నా, ముందు క్లాస్లో తీసుకున్నా సరే, రెండో ఇల్లు పూర్తిగా స్త్రీ గృహం అయి ఉన్నది. ఎందుకంటే చంద్రుడు అక్కడ ఉచ్చ పొందుతున్నాడు, చంద్రుడికి అక్కడ మూల త్రికోణం ఉంది. ఓకే, రెండో ఇల్లు అంటే ఏ రెండో ఇల్లైనా కావచ్చు, లగ్నం ఏదైనా కావచ్చు, రెండో ఇల్లు మనకి వృషభం లాగే పనిచేస్తుంది. వృషభంలో చంద్రుడికి మూల త్రికోణం ఉంది, శుక్రుడికి స్వక్షేత్రం అయి ఉంది, చంద్రుడికి ఉచ్చ స్థానం అయి ఉంది, మొత్తం స్త్రీతో నిండిపోయింది ఆ రెండో ఇల్లు. కనుక అక్కడ పూర్తి పురుషగ్రహమైన రవికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఓకే, అలాగే రెండో ఇంటి అధిపతి కూడా పూర్తిగా స్త్రీ చేయవలసిన పని చేయవలసి ఉంటుంది. అందుకు అక్కడ ఒకవేళ ఆ గ్రహము పురుషగ్రహమై, రెండో ఇంటి అధిపతి పురుషగ్రహమై రవి కలిసి ఉన్నాడు అనుకోండి, బాగుంటుంది. అలాగే ఏమంటారు, పురుష రాశులు కూడా పురుష రాశులు, స్త్రీ రాశులు అని ఉంటాయి. సులువుగా గుర్తుపెట్టుకోవడానికి బేసి సంఖ్య కలిగిన రాశులన్నీ పురుష రాశులు. ఓకే, సరి సంఖ్య కలిగిన రాశులన్నీ స్త్రీ రాశులు. అంటే మేషము బేసి సంఖ్య పురుష రాశి, వృషభము సరి సంఖ్య స్త్రీ రాశి, ఒక పురుష ఒక స్త్రీ, ఒక పురుష ఒక స్త్రీ, అలా లెక్క పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. 12 రాశులకి పురుష స్త్రీ రాశులు ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి ఈ ఇద్దరు ఎక్కడ కలిసి ఉన్నారు, ద్వితీయాధిపతి రవి ఎక్కడ కలిసి ఉన్నారో చూడండి. దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. అది మేల్ సైన్ అయ్యి పురుష రాశిలో కలిసి ఉండి పురుష గ్రహంతో కలిసి ఉంటే బాగుంది. కానీ వాళ్ళకి ఏమిటేమిటి వస్తాయి, మీకు మంచి వాయిస్ క్వాలిటీ, ఓకే, కొంచెం కఠినంగా మాట్లాడడము, ఓకే, పరుషంగా మాట్లాడడము, కఠినంగా మాట్లాడడము, ఇవి కూడా రావచ్చు. మంచి బేస్ కలిగిన వాయిస్ రావచ్చు, పెద్ద కళ్ళు. ఓకే, జనరల్గా ద్వితీయానికి రవి కనెక్షన్ ఎక్కడొచ్చినా పెద్ద పెద్ద కళ్ళు రావడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అలాగే పెద్ద హృదయం, ఓకే, దానం ధర్మం చేయాలనే ఉద్దేశం కలిగి ఉండడం, మంచి అందంగా మెరుపుగా కనిపించే వర్చస్సు కలిగి ఉండడం, రెండో ఇంట్లో రవి ఉండడం వల్ల అందంగా ఉండడం మనిషి. ఓకే, రేడియన్స్ అంటాం, అందంగా ఉండడం. ఓకే, అలాగే
తన కుటుంబాన్ని తాను కాపాడుకోవాలి. ఎందుకంటే రవి కాపాడడానికి కారకుడు. పూర్తి తండ్రి గుణాలు కలిగి ఉంటాడు కాబట్టి ద్వితీయానికి రవి కలిసి ఉన్నప్పుడు అది ఎలాంటి రాశైనా ఏ గ్రహమైనా 2-3 విషయాలు నేను చూసింది ఏంటి అంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి అతను పేదవాడు అయి ఉన్నాడు అనుకుందాం. అయినా కూడా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తాను ఏదో ఉద్యోగం చేయడం, లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచైనా సంపాదించాలని ప్రయత్నం చేయడం, దాంట్లో కొట్టుకుంటూ ఉండడం, ఆ ఇబ్బంది పడుతూ ఉండడం మనకు కనిపిస్తుంది. ఓకే. కనుక జనరల్‌గా సెకండ్ హౌస్‌తోని రవి కనెక్షన్ లేకుండా ఉంటే బావుంది. కానీ జనరలైజ్ చేయలేము. పురుష రాశులు, పురుష గ్రహాలు ఏ రకంగానూ శని, రాహు, కేతువుల సంబంధాలు లేకుండా ఉన్నప్పుడు బాగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నవాంశ పూర్తిగా చూసి కూడా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే డబ్బు గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు రెండో ఇల్లు ఒక్కటే చూస్తే సరిపోదు. 9దో ఇల్లు, 11దో ఇల్లు ఏ ఏ ఇంట్లో నుంచైనా డబ్బు రావచ్చు. నిజానికి 6ో ఇంట్లో నుంచి కూడా డబ్బు రావచ్చు. కనుక డబ్బు పలానా ఇంట్లో నుంచే వస్తుందని అనుకోవడం అవివేకంగా ఉంటుంది. అది బాగా చిన్నపిల్లల మాటలాగుంటుంది. ఓకే. సరే. ఒకవేళ దీనికి భిన్నంగా మనకి ఏమైనా అఫ్లిక్షన్స్ ఉండి, వాటరీ సైన్స్‌లో ఉండి, అంటే నీటి రాశులు అంటాం కదా! నీటి రాశులు ఏమిటి? క్యాన్సర్, కర్కాటకము, స్కార్పియో, వృశ్చికము, అలాగే మీనము. వీటిల్లో ఉన్నప్పుడు కొంత తేడా ఉంటుంది. మనిషి ఎందుకంటే అక్కడ ఈగో చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే. తర్వాత ఆడవాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో గొడవలు లేదా ఆడవాళ్ళ వల్ల గొడవలు అటువంటివి మీకు కనిపిస్తాయి. రెండో ఇంటితో రవి కలిసి ఉన్నప్పుడు. ఓకే. అలాగే డబ్బు సంపాదన కోసం స్ట్రగుల్ అవుతూ ఉండడం, లేదా డబ్బు సంపాదించడానికి కావలసిన ఉద్యోగము దొరక్క సరిగ్గా దానికోసం స్ట్రగుల్ అవుతూ ఉండడము, లేదా బాగా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉండడము, లేదా అస్సలు ఖర్చు పెట్టలేకపోతూ ఉండడము, ఎవరికి దానము చేయలేకపోతూ ఉండడము, లేదా విపరీతమైన కారం కలిగిన అన్నం తినడానికి ఇబ్బంది పడడము, కారం తినలేకపోవడము పూర్తిగా. ఇటువంటివి మీకు రవి రెండో ఇంట్లో ఉన్నప్పుడు కనిపించవచ్చు. సో ఇందులో నేనేం చేస్తున్నానంటే ఒకవైపు పాజిటివ్ ఫలితాలు, మరొక వైపు నెగెటివ్ ఫలితాలు 2 చిన్న గ్యాప్‌లో ఇచ్చి ఉన్నాను. పైకి కిందకి తేడా ఏంటి అంటే ఎఫ్లిక్షన్. ఒకవేళ శని దృష్టి, రాహు దృష్టి, కేతు దృష్టి ఉన్నప్పుడు లేకపోతే ఒక్కోసారి కుజుడు, శుక్రుడు కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నప్పుడు కూడా ఏ గ్రహమైనా ఎవరు చూడకుండా ఉంటే తన యొక్క పూర్తి ఫలితాన్ని సరిగ్గా ఇవ్వగలుగుతుంది. ఎవరైనా కలిసి ఉన్నారు, ఎవరైనా చూస్తున్నారు అంటే వాళ్ళ ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. ఓకే. ఇది గమనించాలి. తృతీయాధిపతితో రవి కలిసి ఉన్నప్పుడు ధైర్యము పెరుగుతుంది. ఓకే. ఈ తృతీయానికి మాత్రం రవికి ప్రతిసారి మంచి విషయాలే చెప్పారు. కనుక ఇక్కడ కూడా మీకు థర్డ్ లార్డ్‌తో కలిసి రవి ఉన్నప్పుడు విపరీతమైన ధైర్యం కలిగి ఉంటాడు మనిషి. ఎప్పుడు జారిపోయినా కిందకి, జీవితంలో కిందకొచ్చేసినప్పుడు మీకు రవి మళ్ళా తీసుకొనొచ్చి పైన నించోపెట్టగలడు. ఓకే. మంచి మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. మాటి మాటికి చిన్న చిన్న ప్రయాణాలు, దగ్గరూళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తర్వాత 10 మందికి ఏంటంటారు పురమాయించడం అంటారు. పని పురమాయించడం అంటారు మామూలుగా గోదావరి జిల్లాల్లో. 10 మందిని తీసుకొనొచ్చి పని అప్పచెప్పడం అనమాట. ఈ పని నువ్వు చెయ్యి, ఆ పని నువ్వు చెయ్యి, ఈ పని నువ్వు చెయ్యి అని 10 మందిని పిలిచి అప్పచెప్పడం అంటారు. లేదా డెలిగేషన్ అంటారు ఇంగ్లీష్‌లో. పురమాయించి పనులు వీళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అలాగా. అటువంటివి కూడా చేయగలరు. వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు. ఓకే. అసలు ఇది చాలా పెద్ద బృహత్ కార్యం. ఇది చేయాలంటే సాధ్యం కాదండి. మామూలు మనుషులు చెయ్యలేరు అలాంటి పనులు అనుకున్నవి వీళ్ళు నెత్తినేసుకుంటారు. మూడో ఇంటి అధిపతితో రవి కలిసి ఉన్నప్పుడు బృహత్ కార్యాలను నెత్తి మీద వేసుకొని ఎలాగైనా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మంచి టైపింగ్ స్కిల్ ఉండడం కానీ, బాగా భాష మాట్లాడగలగడం వచ్చుండడం కానీ, ఓకే. లేదా రకరకాల భాషలు మాట్లాడగలిగే పటిమ ఉండడం గానీ, ఓకే. అలాగే మూడో ఇల్లు చేతికి, మెడకి కారణం. సో, బంగారు ఆభరణాలు ఎక్కడ ధరిస్తాం? చేతులకు గాజులుగా వేసుకుంటారు, కంకణాలుగా వేసుకుంటారు, మెడలో హారాలుగా వేసుకుంటారు. కనుక వీటి మీద వ్యామోహం ఉండడం, అలాగే అవి కొనుక్కుంటూ ఉండడం, డబ్బు సంపాదించడం మీద దృష్టి ఉండడము, ఇవేవి తప్పు కావు సుమా. వీటినేవో తప్పుగా తీసుకోకండి వీటిని. ఇవి అవసరం జీవితంలో బతకడానికి కనీసం. కాబట్టి వాటి మీద దృష్టి మనిషి సారిస్తూ ఉంటాడు. ఓకే. అలాగే బాగా నేర్చుకోవాలి, ఓకే, అన్న ఉద్దేశ్యం ఉండడం. ఓకే. నేర్చుకోవడము, మంచి పేరు నాకు నేను తెచ్చుకోవాలి అనే ఉద్దేశంలో ఉండడము కూడా మీకు కనిపిస్తుంది.
ఓకే. ఇవి మీరు మామూలు మన లగ్నాత్తు తీసుకోవచ్చు, కాలపురుషుడి నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే మేషాన్ని లగ్నం కింద వేసుకుని అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఒక్కోసారి అక్కడి నుంచి ఫలితాలు వస్తాయి. ఒక్కోసారి చంద్రుడి నుంచి కూడా తీసుకోవచ్చు. చంద్ర లగ్నాన్ని మీరు లగ్నంగా చేసుకుని చంద్రుడు ఎక్కడుంటే అది లగ్నం అనుకుని అక్కడి నుంచి కౌంట్ చేసుకున్నా కూడా తెలుస్తాయి. 2-3 విషయాలు ఎలా తెలుస్తాయంటే, ఒకటి చంద్రుడి నుంచి చూస్తున్నప్పుడు మీకేం అర్థం అవుతుంది అంటే, మనిషి మనస్తత్వము ఇప్పుడు తను నిజంగా ఉన్న పరిస్థితి అన్నది మీకు లగ్నం నుంచి కనబడుతుంది. ఓకే. చంద్రుడి నుంచి ఏం కనిపిస్తుందంటే మనస్సు ద్వారా అతను ఎలాంటి వాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు లగ్నం నుంచి చూస్తే డబ్బు లేకపోయినా చంద్రుడి నుంచి చూస్తే డబ్బు ఉందనుకోండి, అప్పుడు కూడా డబ్బు రావచ్చు. ఓకే. ఎందుకంటే చంద్రుడు 2వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. ఈ మరి నేను చంద్రుడి గురించి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డిపెండింగ్ ఆన్ ఇవాళ ఎప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది అన్న దాన్ని బట్టి. వచ్చే వారం గనక చంద్రుడిని స్టార్ట్ చేస్తే డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా చంద్రలగ్నం చూసి తీరవలసి ఉంటుంది. ఎందుకంటే 2వ ఇంట్లో చంద్రుడు ఉచ్చ పొందుతున్నాడు కనుక. చంద్రాత్తు ద్వితీయాన్ని, చంద్రాత్తు భాగ్యాన్ని, చంద్రాత్తు లాభాన్ని కూడా చూడవలసి ఉంటుంది. ఓకే. కనుక ఇవి కొన్ని మీకు చంద్రుడి నుంచి చూస్తున్నప్పుడు కూడా కనిపించవచ్చు. అయితే ఇప్పుడు 3వ ఇంటి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్న విషయాలు ఏంటి అంటే, ఈ పైన ఉన్న విషయాలు ఏమైనా ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నిటికీ మీకు విపరీత ఫలితం ఎప్పుడొస్తుంది అంటే, శనితో కలిసి ఉండడము, శని దృష్టి పడడము, రాహు దృష్టి పడడము, కేతు దృష్టి పడడము, శుక్రుడు లేకపోతే కుజుడు, ఒక్కోసారి కుజుడు కూడా మీకు అఫ్లిక్షన్ కింద కనిపించవచ్చు. వాటి వల్ల ఏమవుతుంది అంటే, మీకు కొంత ఇందులోని ఫలితం తగ్గవచ్చు, లేదా పూర్తిగా నెగెటివ్ ఫలితం. ఇప్పుడు బాగా ధైర్యవంతుడు అని అన్నాం కదా, పిరికివాడు అని కూడా రావచ్చును అర్థము. ఓకే. లేదా అంతటి ధైర్యవంతుడు కాడు అన్న విషయానికి రావచ్చును. సరేనా? ఓకే. రవి 4వ ఇంటి అధిపతితో కలిసి ఉన్నప్పుడు, ఓకే, తల్లి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడము, ఇది మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. తనని పూర్తిగా తల్లి కంట్రోల్ చేయడానికి ప్రయత్నము చేయడము, ఏదో ఒక రకంగా. అంటే ఎలా చెప్పొచ్చు అంటే 2 రకాలుగా ఉంటుంది ఇది. ఎలా అంటే, మా అమ్మగారికి బాగోలేదు ఒంట్లో, కాబట్టి నేను విడిచిపెట్టి వెళ్ళడానికి లేదు. నేను చూసుకోవడానికి ఉన్నాను కనుక నేను చూసుకుంటాను ఇప్పుడు. ఓకే. ఇది కూడా కంట్రోల్ చేస్తున్నట్టే అయింది. ఇప్పుడు తన జీవితం తన యొక్క తల్లి యొక్క ఆరోగ్యం మీద డిపెండ్ అయ్యి ఉంది. లేదా తల్లికి ఇంకేదో కమిట్మెంట్ ఉంది, అబ్బాయి ఇక్కడ ఉండి తీరాలి, సాయంత్రం పూట తాను వచ్చి ఏదో పని చేయాలి, అందుకోసం తల్లి వేరే ఉద్యోగానికి పంపించకుండా తన దగ్గర పెట్టుకుంటోంది. ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. లేదా తల్లి పూర్తిగా కంట్రోలింగ్, పెళ్ళి అయ్యింది, ఇద్దరు భార్యాభర్త కూడా కలిసి బయటకు వెళ్ళాలి అంటే తల్లి అంటుంది నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అంటుంది. ఓకే. ఇటువంటిది కూడా ఉండవచ్చు. దీనివల్ల కొంత భార్యకి ఏమిటిది ప్రతిసారి మా అత్తగారు వస్తోంది అన్నది మీకు కనిపించవచ్చు. కానీ ఇలాంటివి చాలా సెన్సిటివ్ విషయాలు. మొదటి కొద్ది రోజుల్లో మీకు ఇవి సన్నబడిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ తల్లులకి ఆరోగ్యం అది తగ్గిపోతుంది కదా, కొద్దిగా రోజులు వెళ్ళిపోతున్న కొద్దీ. ఓకే. కనుక కొద్ది రోజులు పోయిన తర్వాత ఇలాంటివి కనిపించకపోవచ్చు. తర్వాత తల్లి ఎక్కడ కూర్చున్నా సరే సెంటర్ స్టేజ్ ఆక్యుపై చేయడం. ఓకే. అంటే నలుగురిలో కూర్చొని ఉందనుకో, నలుగురు ఈవిడ చుట్టూ కూర్చొని ఉంటారు. ఈవిడ చెప్తున్నది వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా ఈవిడ ఒకవేళ వినకపోతే ఈవిడ మధ్యలోకి వచ్చి ఈవిడే చెప్తూ ఉంటుందని కాన్స్టెంట్‌గా మాట్లాడడం అనమాట. ఓకే. ఎందుకంటే రవి సెంటర్ స్టేజ్‌కి కారణం. ఎందుకంటే మొత్తం సోలార్ సిస్టమ్‌కి మధ్యలో ఉంటాడు రవి. సెంటర్‌లో రవి ఉంటాడు. గ్రహాలన్నీ అతని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా! సో, మీకు ఆ విషయం కనబడుతూ ఉంటుంది. బాగా డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ప్రయత్నం చేయడము ఆ తల్లి. ఓకే. తండ్రికి మంచి ఆరోగ్యము ఉండడం. ఓకే. తర్వాత తండ్రిని గుప్పెట్లో పెట్టుకున్న తల్లిగా కూడా కనిపించవచ్చు. ఓకే. తండ్రికి ఏమైనా ఇష్యూస్ ఉండడము కెరియర్‌లో, ఉద్యోగంలో వాటిల్లో తండ్రికి ఏదో ఇబ్బంది ఉంది, అందువల్ల తల్లి అతన్ని డామినేట్ చేస్తోంది, అలా కూడా కనిపించవచ్చు. ఓకే. లేదా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక తల్లి కాదు, సవతి తల్లుల పరంపర ఉన్నది, దాంట్లో ఇతను ఒక్కడై ఉండొచ్చు. ఓకే. లేదా తల్లి పబ్లిక్ వర్క్‌లో ఉండవచ్చు, లేదా తండ్రి పబ్లిక్ వర్క్‌లో ఉండవచ్చు. అంటే ఏదో ఎమ్మెల్యే, ఎంపీ, ఏదో డీఎస్పీ అలాంటి వాటిల్లో ఉండొచ్చు. ఓకే. లేదా ఇంట్లో ఆడవాళ్ళ వల్ల ఎంతో కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఎందుకంటే ఇది కూడా 4వ ఇల్లు కూడా పూర్తి స్త్రీ రాశి కనుక. ఓకే. అలాంటి చోట్ల పురుష గ్రహాలు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ
ఆ చతుర్థాధిపతి కూడా పురుషుడై ఉన్నాడు అని అనుకోండి, అప్పుడు మీకు రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఓకే, కానీ వీటిలో ఏమి వచ్చినా ఏం రాకున్నా కూడా కన్ఫర్మేషన్ కోసము నవాంశ అలాంటివి చూడవలసి ఉంది. అలాంటప్పుడు ఇవి ఎందుకు నేర్చుకోవడం అని అనుకోవద్దు. ఇవి బేసిక్ ఫలితాలు, వీటిలో నుంచి ఒకటో రెండో మూడో రావచ్చును, నవాంశలో అవి కన్ఫర్మ్ అవుతాయి. ఓకే, కనుక ఇందులో చెప్పినవన్నీ ఇక్కడ చెప్పినవన్నీ వచ్చేస్తాయన్న నమ్మకం లేదు. ఇవన్నీ ఉండవచ్చు, దీంట్లో నుంచి ఏ వస్తున్నాయి అన్నది మీరు నవాంశం చూసి పట్టుకోవచ్చు, లేదా నక్షత్రాలు నేర్చుకున్నాం, నక్షత్రాలను చూసి పట్టుకోవచ్చు. ఓకే, ఆల్రైట్. సో అఫ్లిక్షన్స్ ఉన్నాయి, అప్పుడు మీకు వేరే రకంగా ఉంటుంది. హెల్త్ గురించి మాట్లాడేమో, హెల్త్ తక్కువ ఉండొచ్చు, హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాని వలన ఆగిపోతూ ఉండవచ్చు. వాటి నుంచి మీరు విషయాలు పట్టుకొని ముందుకెళ్ళచ్చు. అలాగే 5వ ఇంటి అధిపతితో రవి కలిసి ఉన్నాడు అనుకుందాం. 5వ ఇంటి అధిపతితో రవి కలిసి ఉన్నప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? మంచి క్వాలిఫికేషన్స్ ఉండడం. ఓకే, ఉద్యోగం చేస్తాడా లేదా అన్న తర్వాత విషయం. డిగ్రీలు మాత్రము మంచి డిగ్రీస్ ఏమైనా సంపాదించి ఉండవచ్చు, మంచి ఇంటెలిజెన్స్ కలిగి ఉండవచ్చు, బాగా క్రియేటివ్ పని ఏదైనా చేయొచ్చు. అంటే సరే, ఇప్పుడు మీకు ఏం కనిపించవచ్చు? మంచి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉండొచ్చు. ఏదైనా ఏమంటారు, సినిమా వాళ్ళు కూడా ఆర్టిస్టుల్లోకి వస్తారు, లేదా ఏదైనా మంచి పెయింటింగ్ వేయగలిగిన వాళ్ళు, లలిత కళలు ఏవైనా సరే. ఓకే, వాటన్నిటికీ మీకు రవి కారకుడై ఉంటాడు. అలాగే పైకి ఎక్కడానికి, జీవితంలో పైకి ఎక్కడానికి అవకాశం ఉండడము. ఎప్పుడు పంచమాధిపతి రవితో కలిసి ఉండడం. సో టైంకి, ఎందుకంటే రవి కాలాన్ని చూపిస్తాడు, సరైన సమయానికి రవి ఎప్పుడు ఉదయించడం, రవి ఎప్పుడు అస్తమించడం జరుగుతుంది. కనుక సమయానికి ప్రమోషన్స్ రావడం, సమయానికి జీవితంలో ఉన్నతి రావడం. ఓకే, మంచి అదృష్టం కలిగి ఉండడము, ఎప్పుడు మంత్రాలు చేయవలసిన, ఆ రోజు ఏదో సంధ్యావందనం చేయాలి ప్రతిరోజు అని అనుకున్నాడు అనుకోండి, పంచమాధిపతి కనెక్షన్లో రవి ఉన్నాడు, చేయవలసిన పనులు చేయవలసిన సమయానికి చేస్తాడు. ఎందుకంటే పంచమం మంత్రస్థానంగా కూడా మనం చెప్పుకుంటాం. సో మంత్రాలు బాగా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండడం, లేదు నేను రోజు ఈ మంత్రాలు చేస్తానండి అని అనుకోవడం, ఓకే, చేస్తూ ఉండడం, మంచి తండ్రి కలిగి ఉండడం, బాగా జీవితంలో గెలిచిన తండ్రి కలిగి ఉండడము, కొత్త సినిమాలు బాగా చూడడానికి ఇష్టపడము. ఓకే, ఎక్కువ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, కానీ మంచి పబ్లిక్ రిలేషన్స్ ఉండడం. ఎందుకంటే రవి అవతల వ్యక్తిని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడు. అవతల వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తాడంటే, ఇతను తండ్రి అతను కొడుకు అన్నట్టు, అతనికి మంచి జరగాలి అన్న విధంలో చూస్తాడు. ఫ్రెండ్స్ అనుకోండి ఏం చేస్తారు? ఏదో జోకులు వేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు హాస్యాలు ఆడుకుంటారు, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పీక్కుంటారు. ఓకే, అవేం ఉండవు. రవితో ఏంటి అంటే సీరియస్ రిలేషన్షిప్ ఉంటుంది. తన వాళ్ళు అని అనుకున్న వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఓకే, నీకు కష్టం కలిగిందా, ఓకే నేను వస్తున్నాను అంటాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతేగాని ఓ రాసేసుకోవడాలు పూసేసుకోవడాలు ఉండవు. చాలా తక్కువ హ్యూమర్ ఉన్న వ్యక్తి, అసలు హాస్యము పెద్దగా చూపించడు మనిషి రవి. ఓకే, ఇది మీకు కనిపిస్తుంది. ఒకవేళ మనిషి బాగా సీరియస్గా ఉన్నాడు, జోక్స్ చాలా తక్కువ ఉన్నాయంటే ఒకటే శని కానీ రవి కానీ డామినేషన్లో ఉన్నారన్నమాట. ఓకే, పెద్దగా 5వ ఇల్లు పొట్టకు కూడా కారణము, పొట్ట ఉండడం కదా, ఆ పొట్టకి రవికి చాలా దూరం, కనుక పొట్ట లేకుండా ఉండడము. ఓకే, అలాగే తండ్రి ద్వారా సంక్రమించిన ఏదైనా ఒక ఉద్యోగమో పవరు, ఒక్కొక్కసారి చూడండి వాళ్ళకి ఏదో పదవి వస్తుంది, ఆ పదవి మళ్ళీ అతను వెళ్ళిపోతే అతను బిడ్డకి ఇస్తారు ఆ పవర్. ఓకే, అటువంటి పవర్ ఏదైనా ఉంటే, అటువంటి ఉద్యోగాలు అనుకోండి, లేకపోతే పదవులు అనుకోండి, అటువంటివి తండ్రి ద్వారా సంక్రమించిన పదవి లేక ఉద్యోగము. ఓకే, చాలా మంది, లేదా తండ్రి ఏ వృత్తి చేపట్టి, అతనేదో పాపం ఎందుకులేండి, అతనేదో ఏంటంటారు, వంట వంట చేసుకునే ఒక హోటల్ పెట్టాడు అనుకుందాం. ఇతను కూడా దాంట్లో కంటిన్యూ అవ్వడం, ఇతను కూడా ఒక వంట మనిషి కావడం, లేకపోతే కుండలు తయారు చేసేవాడు, కుండల వైపు వెళ్ళడం. తండ్రి యొక్క ఆక్యుపేషన్ ఏముంటే దాన్ని తీసుకోవడం. మంచి రిథమిక్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండడము, ఎప్పుడు సీరియస్గా ఉండడానికి ప్రయత్నం చేయడము, తక్కువ జోకులు వేయడము. ఎందుకు జోకులు వేస్తున్నారు మాటి మాటికి, సీరియస్గా ఉండండి అని అంటూ ఉండడము. ఓకే, ఇది బుధుడు ఉంటే మారుతుంది, ఎందుకంటే బుధుడు మాటి మాటికి జోకులు వేస్తాడు. సో బుధుడు కలిసి ఉన్నప్పుడు మాత్రము రవికి దగ్గరగా ఉన్నాడా, బుధుడికి దగ్గరగా ఉన్నాడా అన్న దాన్ని బట్టి కూడా మనము
జోకులు వేసే వ్యక్త, జోకులు బాగా తక్కువ వేసే వ్యక్త అన్నది కూడా మీరు పట్టుకోవచ్చు. ఓకే. ఇవి మీకు పంచమం, ముఖ్యంగా పంచమం చూస్తే మీకు చూడండి, మేషాత్తు పంచమాన్ని చూడండి. సింహం అవుతుంది. సింహం మీకు అగ్నితత్వ రాశి. సో ఇక్కడ కూడా మీకు నీరు ఎక్కువగా ఉంది, నీటి రాశిలో పడింది పంచమం. అలాంటప్పుడు రవి అక్కడ కలిసి ఉన్నాడు అంటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఓకే. సో వీటికి విపరీతమైన ఫలితాలు వస్తాయి. లేదా ఈ గ్రహాలతో పాటు ఇప్పుడు పంచమాధిపతి రవితో పాటు చంద్రుడు కానీ, ఓకే, లేదా శుక్రుడు కానీ, ఇవి నీటి గ్రహాలు. సో ఆ నీరు వాటిని పాడు చేయవచ్చు. ఓకే. సో అన్ని చోట్ల మీకు శుక్రుడు పాడు చేస్తాడన్నది లేదు. ఎక్కడ మీకు ఫైర్ కావాలో అక్కడ మీకు నీరు ఉండకుండా ఉండాలి. ఎక్కడ మీకు నీరు అవసరం లేదో అక్కడ ఫైర్ ఉండాలి. సో అది చూసుకొని మీరు డిసైడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కటి ఇక్కడ రాయడం కుదరదు. మీకు ఇది బుద్ధి ప్రచోదనం అవ్వడం కోసం మాత్రము నాకు గుర్తున్నవి నేను రాసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు గుర్తున్నవి ఒక్కొక్కటి ఇక్కడ రాశాను. ఓకే. సో ఒకటి నీటి సంగతి, రెండు దీనికి విరుద్ధంగా ఉన్నవి కలిసినప్పుడు, ఇందాక చెప్పాను, ఇప్పుడు మెర్కరీ కలిస్తే మీకు జోకులు బాగా వేయడం అన్నది మీకు కనిపిస్తుంది. ఎందుకంటే వీటన్ని తత్వాలు మీరు నేర్చుకుంటే, 9 గ్రహాల తత్వాలు మీరు నేర్చుకున్న తర్వాత, ఓహో ఇది కలిసి ఉంది కనుక ఇది క్యాన్సిల్ అయింది, ఇది కలిసి ఉంది కనుక ఇది క్యాన్సిల్ అయింది అనేది మీకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే మీకు కొన్ని ఫలితాలు ఎందుకో ఇది చెప్పారు కానీ నా దాంట్లో కనబడడం లేదు, మరి ఎందుకు కనిపించడం లేదో అనిపించవచ్చు. కారణం ఏంటి అంటే మీరు అన్ని గ్రహాల తత్వాలు ఇంకా నేర్చుకోలేదు, కొంచెం ఓపిక అవసరం. ఓకే. అలాగే రాహువు కేతువు కలిసి ఉన్నప్పుడు కూడా కొన్ని ఫలితాల్లో మీకు విపరీతాలు ఇక్కడ కనిపించవచ్చు. అలాగే శని దృష్టో లేకపోతే శని కలయికో మనకుంది ఈ పంచమం దగ్గరికి. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఇందాక అన్నాను చూడండి, టైమ్లీ ప్రమోషన్స్, త్వరగా జీవితంలో పైకి వెళ్ళడము, అటువంటి వాటి మీద శని ఏం చేస్తాడు, శని ఆలస్యం చేస్తాడు కదా. రవి టైమ్లీ ఇచ్చినప్పుడు శని దానికి విరుద్ధంగా ఆలస్యం చేస్తాడు. అటువంటివి మీకు కనిపిస్తాయి. వేరేవేమైనా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏదో రిలీజియస్ యాక్టివిటీ ఉంది, శని పెద్దగా విరుద్ధం కాదు దానికి. ఓకే. కనుక ఏదో పూజలు చేయడము వాటికి శని పెద్దగా విరుద్ధం కాదు. అలాగే ఆరో ఇంటి వాడితోని, ఆరో ఇంటి అధిపతితోని లేదా ఆరో భావాధిపతితోని మీకు రవి కలిసి ఉన్నప్పుడు ఏంటొస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ వస్తుంది. ఆరో ఇల్లు ప్రాబ్లమ్స్కి, ఇది మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత త్వరగా మనిషి పైకి రాగలుగుతాడు. ఓకే. ఆరో ఇల్లు ఏదో చెడ్డ ఇల్లు, ఆరో ఇంట్లో ఏదో లగ్నాధిపతి వెళ్ళిపోయాడు అంటే ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసి ఏదో అయిపోతుంది. నాకు మొన్న ఒక ఆవిడ చేశారు ఫోన్, నాకు ఆరో ఇంట్లోని కుజుడు ఉన్నాడండి, ఆ కుజ మహర్దశ మొదలవబోతోందండి, ఎవరో చెప్పారు నాకు ఆరోగ్యం పాడైపోబోతోంది అని. అంత సులువైతే ఆరో ఇంట్లో ఉన్న కుజుడు దశ వచ్చి, ఆరో ఇంట్లో కుజుడు ఉన్నాడు, కుజ మహర్దశ వచ్చింది, వెంటనే ఆరోగ్యం పాడైపోతుంది అని తెలిస్తే ఈ పాటికి మన పివిఆర్ నరసింహారావు గారు తయారు చేశారు కదా సాఫ్ట్వేరు, దాంట్లోనే ఇచ్చేసి ఉండేవారు. ఓకే, నీకు ఈ దశ నడుస్తుంది, నీకు ఈ ఆరోగ్యం పాడైపోబోతోంది అని. ఓకే, అంత సులువైన విషయం కాదు. ఓకే. ఇంకోటి ఎవరో చెప్పారట, మీకు కుజ మహర్దశ వస్తుంది కదా, ఆరో ఇంట్లో కుజుడు ఉన్నాడు, మీకు కోపం పెరగబోతోంది అని. ఓకే. కోపం మన చేతిలో ఉంటుంది, కావాలంటే పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు. మన చేతుల్లో లేనివి దశల నుంచి వస్తాయి. ఓకే, సరే. నా ఉద్దేశం ఏంటంటే అంత సులువుగా ఉండదు. ఓకే, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ విషయం కాదు. మాటకి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఆరో ఇంట్లో మీకు రవి కలిసి ఉన్నప్పుడు, రవి హెల్త్కి కారకుడు కనుక రోగాలు లేకుండా చేయగలడు. ఓకే, ఆరో ఇంటి అధిపతితో రవి ఉన్నప్పుడు రోగాలు లేకుండా చేయగలడు. ఆరో ఇల్లు రొటీన్. ఓకే, పొద్దున్న ఎన్నింటికి లేస్తావు, ఎప్పుడు పడుకుంటావు, ఏం చేయబోతున్నావు, ప్రతి విషయాన్ని ఒక డైరీ లాగా అనమాట. డైరీ మనం పెట్టుకుంటాం అనుకోండి, మన దినచర్య అంటాం కదా, రొటీన్ అంటాం. ఆ రొటీన్కి కారకుడు మీకు ఆరో ఇల్లు. ఈ ఆరో ఇంటితో రవి కలిసి ఉన్నప్పుడు మనిషి పంక్చువాలిటీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయడము. రెండోది, ఆరో ఇల్లు ద్వితీయానికి, రెండో ఇంటికి 10వ ఇంటికి కోణాల్లో ఉంటుంది. 2, 6, 10 అర్ధత్రికోణాలు కనుక డబ్బు సంపాదనకి రవి ఉపయోగపడతాడు. రవి ఇచ్చినంత డబ్బు
ఇంకా ఏ గ్రహము ఇవ్వదు. ఓకే, కనుక ఈ జాతకుడిని మీరు డబ్బు సంపాదన మీద మీ దృష్టిని కేంద్రీకరించండి అని చెప్పాలి. ఓకే, అలాగే కొంత చారిటబుల్ అంటే నలుగురికి దానము ధర్మము వంటివి చేయడానికి కూడా ఉపయోగపడతాడు రవి 6వ ఇంటి వాడితో కలిసి ఉన్నప్పుడు. ఓకే, తొందరగా అప్పులు గిప్పులు ఏమైనా ఉన్నాయంటే తొందరగా తీర్చేస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళకు కూడా మీకు 6వ ఇంటి వాడితో రవి కలిసి ఉన్నప్పుడు కనిపించవచ్చు. అలాగే శత్రువుల్ని మాత్రము తొందరగా నిర్మూలించేవాడిగా లేదా శత్రువుతో ఈనాటి కాలమాన పరిస్థితులను తీసుకున్నప్పుడు శత్రువుతో నేరుగా కూర్చొని నీకు నాతో ఏమిటి ఇబ్బంది ఉందో చెప్పు అని చెప్పి అతన్ని ధైర్యంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి అతన్ని అడిగి అతన్ని మార్చేవాడుగా తీసుకోవచ్చు. బాగా డిసిప్లైన్ ఉన్నవాడిగా కూడా తీసుకోవచ్చు. అలాగే కామం పెరిగిన వాడిగా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ చెప్పట్లేదు, ఎందుకంటే 6వ ఇంటి వాడితో రవి కలిసి ఉన్నాడు వెంటనే ఏదో కామోపభోగి అలాంటివి కంక్లూజన్స్లోకి తెచ్చుకోకండి. అంత సులువైన విషయం కాదు. నవాంశ చూస్తే దీంట్లో ఉన్న వాటిల్లో నుంచి ఒకటో రెండో మూడో రావచ్చు. ఇక్కడ కొన్ని నేను మర్చిపోయి ఉండొచ్చు చెప్పడానికి. ఓకే, ఆ టైంలో నాకు బుద్ధి ప్రచోదనానికి ఏం వచ్చాయో అవి రాశాను. సరే, ఇక్కడ కూడా 6th హౌస్లో కూడా మీకు ఏమంటాము ఎఫ్లిక్షన్స్ అవి ఉన్నప్పుడు ఒక్కోసారి వాటరీ సైన్తో పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే 6th హౌస్ జనరల్గా మీకు అర్త్ సైన్ అంటే భూమి తత్వ రాశి. సో భూమి నీరు కలిసినప్పుడు పంట పండుతుంది, కనుక నీటితోని ఇబ్బంది ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము. ఆ విషయం ఏమిటి అన్న దాన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు భూతత్వము దేనికి ఉపయోగపడుతుంది? భూమి మీద మాత్రమే ఉపయోగపడేది ఒక్కటే ఉంది, ఏంటో తెలుసా? ధనము, డబ్బు అన్నది భూమిలో తప్ప ఇంకెక్కడ ఉపయోగపడదు. నువ్వు బోల్డ్ డబ్బు సంపాదించావు, డబ్బు సంపాదించిన తర్వాత ఒక 80, 85, 90, 100 వచ్చాయి, వెళ్ళిపోయావు. నువ్వు 500 కోట్లు సంపాదించావు, నీకు ఇస్తారంటే పోన్లేంటే మీరు 500 కోట్లు సంపాదించాం కదా, మీరు 1 కోటి రూపాయలు పట్టుకెళ్తురు పైకి అని ₹1 తీసుకెళ్ళలేవు ఇక్కడి నుంచి. కనుక భూమిలో మాత్రమే ఉపయోగపడేది డబ్బు. ఓకే, కనుక మీకు అర్త్ సైన్స్ నుంచి అంటే భూతత్వ రాశుల నుంచి వచ్చేది ఏమిటి? డబ్బు. గ్రహము భూతత్వ రాశిలో ఉన్నది, డబ్బు ఇవ్వడానికి అది ఆపు చేయదు, డబ్బు ఇవ్వగలదు. ఓకే, దాంతోపాటు జబ్బు ఇవ్వగలదా లేదా అన్నది కూడా అక్కడి నుంచి వస్తుంది. అదే 6వ ఇంట్లోంచి జబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది. మీరు దాన్ని డబ్బు వైపుకు పెట్టారనుకోండి, జీవితాన్ని డబ్బు వైపుకి వెళుతుంది. జబ్బు వైపుకు పెట్టారనుకోండి, జబ్బులోకి వెళుతుంది. ఎందుకంటే 6వ ఇల్లు జబ్బుకు కూడా కారణం. అదేంటి మనం ఎలా పెట్టగలం అనకండి, మనం చేసిన దాన్ని బట్టే మన కర్మని బట్టే ఈ జన్మ కాకపోతే కనీసం వచ్చే జన్మలోనైనా అది డబ్బులోకి ఉంటామా జబ్బులోకి వెళతామా అన్నది నిర్ణయిస్తుంది. 7th లార్డ్ 7వ ఇంటి అధిపతితో రవి కలిసి ఉన్నప్పుడు, 7వ ఇంటి అధిపతితో రవి కలిసి ఉన్నప్పుడు కిందటి మారు కూడా మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాము ఇదే విషయాన్ని. ఇక్కడ కూడా ఈగో ఇష్యూస్ ఉండడము. ఓకే, కొద్ది రోజుల పాటు ఎడమొహము పెడమొహము ఉండొచ్చు ఒకే ఇంట్లో ఉంటూ, లేదా విడివిడిగా కొద్ది రోజులైనా కనీసం ఉండే అవకాశం ఉన్నది. కొద్ది రోజులైనా రకరకాల కారణాలకు ఉండొచ్చు. వేరే ఉద్యోగం నేను ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతున్నానని చెప్పి వేరే ఊళ్ళో ఉండొచ్చును, లేదా విడిపోదామనే ఉద్దేశంలో కొద్ది రోజులు విడిగా ఉండవచ్చును. ఓకే, మళ్ళా తిరిగి వస్తారా కలుస్తారా లేదా అన్నది మీరు నవాంశ ఇటువంటివి చూసి లేకపోతే దశలను చూసి టైం చేయవలసి ఉంటుంది. ఈ 7వ ఇంటి అధిపతితో మాత్రం సప్తమాధిపతి కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఈగో ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఇవి మీకు కనిపిస్తాయి. ఓకే, లేదా చిన్న చిన్న గొడవలు ఉండడం, గిలిగజ్జాలు ఉండడం. ఓకే, మంచి కెరీర్ ఉండడం వైఫ్కి. ఓకే, మంచి ఉద్యోగము, మంచి జీతము అటువంటివి భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, వారికి ఉండడం. ఓకే, అలాగే మంచి పేరు పొందడం, లేదా బాగా స్టబ్బర్న్ వైఫ్ అంటే తన అభిప్రాయాన్ని మార్చుకోకుండా ఉండే భార్య లేక భర్త. ఓకే, రిజిడ్గా ఉండే వ్యక్తి, తన అభిప్రాయం తను మార్చుకోదు. ఇది నాకు వచ్చిన అభిప్రాయం ఇంతే, నేను ఇలాగే పెట్టుకుంటాను అనుకోవచ్చు. ఓకే, ఇది పురుష రాశులు ఫైర్ సైన్స్ అయినప్పుడు, అగ్నితత్వ రాశి పురుష రాశి అయినప్పుడు ఎక్కువ ఇష్యూ ఉంది యాక్చువల్గా. ఓకే,
ఇప్పుడు సప్తమంలో లాస్ట్ వీక్ కూడా ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ మళ్ళీ అదే ఇస్తున్నాను. సప్తమంలో రవి ఉన్నాడు, మేషంలో ఉచ్చలో ఉన్నాడు, ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఇష్యూ ఉంది. లేదా సప్తమాధిపతితో మేషంలో కలిసి ఉన్నాడు రవి. ఓకే, ఓ రవి సూపర్గా ఉన్నాడు అని సంకల్ గుద్దుకునే లోపే ప్రాబ్లం ఏంటి అంటే ఈగో ఇష్యూ ఉందన్నమాట, ఎక్కువ ఈగో ఉంది. ఓకే, ఇదే ఒకవేళ మీకు స్కార్పియోలో ఉందో, స్కార్పియోలో రవి వీక్గా ఉంటాడు ఎందుకంటే అది అష్టమం కాబట్టి. ఓకే, మేషాత్తు అష్టమం అయింది కాబట్టి స్కార్పియోలో జనరల్గా వీక్గా ఉంటాడు. సో అలాంటప్పుడు ఏంటి అర్థము, గొడవలు తక్కువ ఉన్నాయన్నమాట. సో అది ఉపయోగపడింది చూడండి. అయ్యో మనం స్కార్పియోలో రవి ఉందే పాడైపోయింది అని అనుకోకూడదు. సందర్భానుసారంగా దాన్ని వాడాలి. అదే రవి మీకు కొన్ని మంచి ఫలితాలు ఇస్తాడు వీక్గా ఉన్నాడు కాబట్టి, కొన్ని చెడు ఫలితాలు ఇస్తాడు వీక్గా ఉన్నాడు కాబట్టి. రెండూ ఇస్తాడు. ఓకే, అలాగే ఉచ్చలో ఉన్న గ్రహము కూడా కొన్ని మంచి ఫలితాలు ఇస్తుంది, కొన్ని చెడు ఫలితాలు ఇస్తుంది. అలా చూసుకోవాలి కానీ అయ్యో ఉచ్చులో రవి ఉన్నాడు సూపరు, నీచులో శని ఉన్నాడు వేస్ట్, ఇలా తప్పు, ఇలా చేయకూడదు. ఓకే, కనుక ఓపిక ఉండి ఒక్కొక్కటిగా నేర్చుకుంటే అవన్నీ జోడించుకుని క్రోడించుకుని ఒకటి తయారు చేసుకోవచ్చు. ఓకే, 8th హౌస్, 8th లార్డ్తో 8వ ఇంటి అధిపతితో రవి కలిసి ఉన్నప్పుడు, ఓకే, ఏమైనా వేదాంతము, జ్యోతిషము, లేకపోతే తాళపత్రములు, వీటి మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండడము, వాటి కోసం ఏమైనా ప్రయత్నాలు చేయడము. ఓకే, 8వ ఇంటిని ఉద్దేశించి ఉన్న వాళ్ళ యొక్క ఉద్యోగ వ్యాపారాలు, లేకపోతే మంచి పేరు, ఇట్లాంటివి వాళ్ళు 8వ ఇంట్లో ఎవరుంటారు, మన భార్య యొక్క తల్లిదండ్రులు, వారి కుటుంబము, వాళ్ళంతా కూడా మీకు 8వ ఇంట్లో ఉంటారు. కనుక వాళ్ళకి ఏదైనా మంచి ఉద్యోగము, మంచిగా ఉండడము, అటువంటివి మీకు కనిపించవచ్చు. రెండవది, తండ్రి దగ్గర నుంచో లేకపోతే మామగారి దగ్గర నుంచో ఆస్తి రావడానికి కూడా అవకాశములు ఉన్నాయి. అయితే ఇది మాత్రము నీటి రాశుల్లో, ఓకే, నీటి రాశుల్లో లేకపోతే అంటే జలతత్వ రాశుల్లో లేకపోతే ఎఫ్లిక్షన్స్తో రాహువు, శని, కేతువు ఇలాంటివి చూస్తున్నప్పుడు ఈ పైన చెప్పబడ్డ విషయాల మీదనే ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను నేను ఒక్కొక్కటిగా. ఓకే, 9వ ఇంటి అధిపతితోని ఉన్నప్పుడు రవి తండ్రికి చాలా మంచి కెరియర్, మంచి ఉద్యోగం, తండ్రి మంచి సంపద కలిగిన వాడల్లే కనిపించడం, మంచి ఆరోగ్యం తండ్రికి ఉండడము, మంచి పేరు తండ్రికి ఉండడము, తండ్రి అన్నీ నేర్చుకోగలిగి బుద్ధి బాగా ఉపయోగిస్తున్న వాడిగా కనిపించడం. ఓకే, మంచి భాషలు తండ్రికి తెలిసి ఉండడము, అలాగే జాతకుడికి కూడా చాలా స్టేబుల్గా భవిష్యత్తు ఉండడం, ఒక్కొక్క మెట్టుగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉండేటట్టుగా తన భవిష్యత్తు కనిపించడము. కానీ ఇక్కడ శని దృష్టి, ఇక్కడ రాహు దృష్టి, రాహు కలయిక, కేతు కలయిక ఇలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు పైన చెప్పిన ఈ విషయాల మీద మాత్రమే మళ్ళీ ఇబ్బంది ఉండొచ్చు. అంటే తండ్రికి ఆరోగ్యము బాగోకపోవడము, ఓకే, తండ్రికి చెడ్డ పేరు ఉండడము, ఓకే, తండ్రికి పాపము బుద్ధి ప్రచోదనము సరిగ్గా జరగకపోవడం, ఓకే, తండ్రికి భాషలు రాకపోవడం, ఓకే, ఇలాగనమాట. అలాగే జాతకుడి యొక్క భవిష్యత్తు మెట్టు 4 మెట్లు ఎక్కడము, 2 మెట్లు జారిపోవడం, ఓకే, ఇటువంటివి కనిపించవచ్చు. ఓకే, కానీ భవిష్యత్తు ఇట్లాంటివి, భాగ్యము ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు భాగ్యము భాగ్యంలోనే ఉండదు, 9వ ఇంట్లో మాత్రమే ఉండదు, 11వ ఇంట్లో నుంచి కూడా భాగ్యం వస్తుంది. ఎందుకంటే భాగ్యాత్తు భాగ్యము అంటాం కదా, సప్తమం నుంచి కూడా వస్తుంది. ఓకే, లేకపోతే 5వ ఇంటి నుంచి కూడా వస్తుంది. ఓకే, 11వ ఇంటి నుంచి 11వ ఇల్లు భాగ్యం అవుతుంది. సో 11వ ఇంటి నుంచి కూడా వస్తుంది. ఎక్కడి నుంచైనా భాగ్యం రావచ్చు. ఓకే, వీటికి క్యాన్సిలేషన్స్ అక్కడక్కడ ఉండవచ్చు. కానీ 9వ ఇంటికి మాత్రం ఏం క్యాన్సిలేషన్ ఉంటుంది, 9వ ఇంట్లో ఇంకేం గ్రహాలు ఉన్నాయో అన్న దాన్ని బట్టి ఉంటుంది క్యాన్సిలేషన్. ఓకే, అలాగే రవిని బట్టి కూడా ఉంటుంది, కారకుడిని బట్టి కూడా ఉంటుంది. సరే, 10వ ఇంటి అధిపతితో రవి కలిసి ఉంటే మంచి ఉద్యోగము కలిగి ఉండడం, మంచి పేరు కలిగి ఉండడము, మంచి ప్రతిష్ట కలిగి ఉండడం, ఎక్కడైనా ఉండిండే
10వ ఇంటి అధిపతితో రవి కలిసి ఏదో 8th హౌస్లో ఉన్నాడు, 8వ ఇంట్లో ఉన్నాడు. అయినా కూడా ఓకే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో 8th హౌస్ 6th హౌస్ అలా కాదు చూడవలసింది. ఇలా చూడండి. ఇలా చూస్తే మీకు కొత్త కోణం కనిపిస్తుంది, మీకు కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది హోరోస్కోప్. ఓకే, మంచి పేరు కలిగి ఉండడము, మంచి ప్రతిష్ట కలిగి ఉండడము, తాను డ్యూటీ బౌండెడ్గా ఉండడం, చేయవలసిన కర్మ వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఆలోచించకుండా చేయవలసిన కర్మని నిష్కర్షగా చేయడం. ఓకే, ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. వాడేంటనుకుంటాడో, కొంతమంది ఉంటారు వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో అని ఆలోచిస్తూ కూర్చుంటారు. ఓకే, రవి కుజుడు అలా చెయ్యరు. ఓకే, ఇక్కడ ఒకవేళ అఫ్లిక్షన్స్ ఉంటే ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ అవుతుంది. ఓకే, శని చూస్తున్నాడు, ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడో వీడేమనుకుంటాడో. కేతువు చూస్తున్నాడు, అయితే కేతువు కలిసి ఉన్నాడు, రాహు కలిసి ఉన్నాడు, ఇవి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఈ పని చేస్తే. తాను చేయవలసింది పక్కన పెట్టేస్తూ ఉంటాడు చాలాసార్లు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఉద్దేశంలో. ఓకే, 11వ ఇల్లు మంచి పబ్లిక్ రిలేషన్స్ కలిగి ఉండడము. ఓకే, 10 మందికి సహాయపడడానికి ప్రయత్నం చేయడము, కానీ తిరిగి ఏమి ఆశించకుండా ఉండడము. ఓకే, దేవతారాధన మీద నమ్మకం ఉండడము, బంగారము వంటివి కొనడానికి ఆసక్తి చూపించడము. ఓకే, ఎటువంటి ఇది లేకుండా తన యొక్క గోల్స్ ఏమైతే ఉన్నాయో వాటి వైపు మనిషి ప్రయాణము చేయడము. ఓకే, మంచి పెయింటింగ్లు లేకపోతే అలాంటివి ఏమైనా స్కిల్ సెట్ ఉండడము. ఓకే, 11వ ఇంట్లో అన్నయ్య ఉంటాడు కదా, 11వ ఇంటి నుంచి అన్నయ్యలు కనిపిస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ కనిపిస్తారు. సో వాళ్ళకి మంచి కెరియర్ ఉండడం, మంచి ఉద్యోగం వంటివి ఉండడము, వాళ్ళకి మంచి పేరు ఉండడము. ఓకే, లేదా ఏమంటారు, మిగిలిన కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, కిత్ అండ్ కిన్ అంటాం. అంటే మొత్తం తనకి తెలిసిన వాళ్ళందరూ 11వ ఇంట్లో ఉంటారు. అందుకే మనం వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అనేస్తాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటాం, ఫ్రెండ్స్ అనేస్తాం కదా. వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో వాటిల్లో ఉండడం, వాళ్ళ ఉద్యోగాలు అవి బాగా ఉండడము, ఒక్కొక్క మెట్టుగా పైకి వెళ్ళడం. రవి ఏం చూపిస్తాడంటే పైకి వెళ్ళడం చూపిస్తాడు, ఒక్కొక్క మెట్టుగా జీవితం పైకి వెళుతూ ఉండడం. ఎప్పుడైతే వాటికి అఫ్లిక్షన్స్ ఉన్నాయో వాళ్ళు జారిపోవడం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మంచి దీనిగా స్టార్ట్ అవుతారు, అక్కడ ఎక్కడో జారిపోతారు. ఓకే, సరే. 12వ ఇంటి అధిపతితో రవి కలిసి ఉండడం, దీంట్లో మీకు ఏం కనిపిస్తుందంటే ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడవచ్చును. ఓకే, ఒక్కడుగా ఉండడానికి ఇష్టపడడము. ఓకే, బాగా దానము ధర్మము చేయడానికి ఇష్టం చూపించడం. 12వ ఇంట్లో బెడ్రూమ్ కూడా ఉంటుంది, అక్కడ నీట్గా రిలేషన్షిప్స్ని పెట్టుకోవడము. ఓకే, పరస్త్రీ వ్యామోహం లేకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాగే అప్పులు నుంచి రోగాలు, 12వ ఇంట్లో కూడా మీకు కనిపించని రోగాలు ఉంటాయి, కనిపించని అప్పులు ఉంటాయి. వాటిల్లో నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉండడము. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అన్న దాని మీద కంట్రోల్ ఉండడము. ఓకే, అవి మీకు కనిపించవచ్చు. ఇక్కడ మీకు అఫ్లిక్షన్స్ ఉంటే దీనికి ఆపోజిట్ ఫలితాలు రావచ్చు. ఓకే, ఇది రకరకాల భావాధిపతులతో రవి కలిసి ఉంటే వచ్చే ఫలితాలు. ఓకే, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే సింహము, మేషము, తుల, ఈ 3 రాసులు మీకు మీ చక్రములో రవి ఎక్కడ ఉన్నప్పటికీ మీకు ఈ 3 రాసులు రవి యొక్క ఫలితం చెప్పే ముందు రాశి చక్రములోని నవాంశ చక్రంలోని రెండింటిలోని ఈ 3 రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూడండి. చూసిన తర్వాత అప్పుడు ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతారు. ఓకే, సింహము రవికి మూల త్రికోణమై ఉంది. ఓకే, అంటే ఆఫీస్ లాగా అనమాట. ఆఫీస్లో మనకి రవి, శని, రాహువు, కేతువు, శుక్రుడు ఇలాంటి వాళ్ళు ఉంటే సింహం ఖాళీగా ఉండడం అన్నిటికంటే ఉత్తమం. ఓకే, రవి బాగా
పని చేయాలి అంటే మీకు మంచి ఫలితం వస్తుందా లేదా అన్నదానికి ఇందులో గ్రహాలు ఉండడానికి ఏం సంబంధం లేదు. ఒక్కోసారి రవి మీకు మంచి ఫలితాలు ఇచ్చే ఉద్దేశంలో లేకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి గ్రహాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి ఈ గ్రహాలు? వాటిని ఆపుతాయి. ఏ రవి, నువ్వు ఫలితాలు ఇవ్వకు, చెడు ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నావు, ఇగో నేనున్నాను అడ్డంగా అని చెప్పి శని, రాహువు, కేతువు, శుక్రుడు ఇలాంటి వాళ్ళు నిలబడి ఉంటారు మీకు. అప్పుడు రవి నుంచి ఫలితం తక్కువ వస్తుంది, అది మీకు ఉపయోగపడుతుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే సింహంలో శని ఉన్నాడు, లేకపోతే సింహంలో రాహు ఉన్నాడు, రవి పాడైపోయాడు, రవి మీకు చెడు ఫలితాలు ఇస్తాడు. కాదు, అలా కాదు. ఓకే, రవిని ఫలితాలు ఇవ్వకుండా ఈ గ్రహాలు ఆపుతున్నాయి. ఇంతకీ రవి మీకు చెడు ఫలితాన్ని ఇవ్వడానికి ఉన్నాడా, మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఉన్నాడా అని నన్ను అడిగితే, ఏ గ్రహమైనా మీకు చెడు ఫలితాలు ఇస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. రెండిట్లోని మీకు దాని యొక్క బలాన్ని తగ్గిస్తాయి ఈ గ్రహాలు. ఓకే, ఏ ఏ విషయాల మీద ఎవరెవరు ఎంతెంత తగ్గిస్తారు అన్న దాని మీద మనం ఇంతకు ముందు మాట్లాడాము. శుక్రుడిలో ఏ ఏ విషయాలు రవికి నచ్చుతాయి, రవిలో ఏ ఏ విషయాలు శుక్రుడికి నచ్చుతాయి అన్న కామన్ పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఇలా ప్రతి గ్రహానికి మాట్లాడాము ఇంతకు ముందు. అవి చూసుకుని దాన్ని బట్టి ఈ గ్రహం యొక్క ఎజెండా ఇది ఫలితం ఇవ్వబోతోంది కనుక, అచ్చా ఇప్పుడు ఈ గ్రహం దీనికి అడ్డుపడుతోందంటే ఈ మంచి అడ్డుకుంటున్నాడు, ఈ చెడు అడ్డుకుంటున్నాడు, ఈ రెండిట్లోనే తక్కువ వస్తాయి. ఓకే, ఈ మంచి ఉంది, ఇది అడ్డుకోవట్లేదు, ఎందుకంటే ఈ గ్రహం కూడా అది ఇవ్వడానికి ఒప్పుకుంటుంది, కాబట్టి ఇదిలో అడ్డంకి లేదు, ఈ ఫలితం పూర్తిగా వచ్చేస్తుంది. ఓకే, ఇలా మీరు పట్టుకోవచ్చును. సరే, మనం ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇప్పుడప్పుడే ఎగ్జాంపుల్స్ చేయడానికి కుదరదు. కారణం ఏంటి అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇప్పుడు మీరు హారోస్కోప్ చూస్తే. ఎందుకంటే 100 కనీసం మీకు ఒక ఫలితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఒక నిమిషం ఉండండి. ఓకే, కనుక ఈ ఫలితాలు మీకు ఎలా వస్తాయి అంటే వీటి నుంచి ఇందులో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి వస్తాయి. ఇది ఉత్తర రాశిలోనే కాకుండా నవాంశలో కూడా చూడవలసి ఉంటుంది. మనం ఎగ్జాంపుల్స్ టైం పడుతుంది, ఇంకా అన్ని గ్రహాలు కంప్లీట్ చేస్తే కానీ ఎగ్జాంపుల్స్ చేయలేం. కాకపోతే కాన్సెప్చువల్గా ఇది అర్థం చేసుకోండి. ఓకే, సరే, మేషన్ చూడండి. రవి యొక్క మూల త్రికోణమైన సింహాన్ని లగ్నంగా వేసుకోండి. అక్కడి నుంచి మేషం ఎన్ని గళ్ళ దూరంలో ఉంది? 9 గళ్ళ దూరంలో ఉంది. ఓకే, 9 హౌసెస్ దాటితే మేషం వస్తుంది. కనుక రవి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే ఉచ్చ అని అంటే అర్థం ఏంటి అంటే సంతోషంగా ఉండడం. 9 గళ్ళు దాటినప్పుడు 9వ ఇంటి పని చేస్తున్నప్పుడు రవి సంతోషంగా ఉంటాడు, అంతే దానికి అర్థం. అంతేగాని మేషంలో గ్రహం రవి ఉంది అంటే సంకల్ప ఉద్దేశించుకోవడానికి కాదు, అది ఎందుకు పనికిరాదు అలా చేస్తే. ఓకే, ఇలాంటివి కట్టిపెట్టండి పూర్తిగా. సో రవి దేనికి నించొని ఉన్నాడు? రాముడు దేనికి నించొని ఉన్నాడు? రవి దానికి నించొని ఉన్నాడు. రవి దేనికి నించుంటాడు? ధర్మానికి నించొని ఉంటాడు. చేయవలసిన పనికి ఏ రకంగానూ అడ్డు చెప్పరాదు. ఇది చెయ్యాలి అంటే చచ్చినట్టు చేయవలసిందే. దీన్ని చేస్తే అది అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, యువతల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్నది రవి అస్సలు ఆలోచించడు. ఓకే, ఎందుకంటే రవి కర్మబద్ధుడు. చేయవలసింది చేసి తీరతాడు. వాడెవడేదో అనుకుంటాడు, వీడెవడో ఏదో అనుకుంటాడని ఏమీ ఆలోచించడు, కానీ ధర్మాన్ని పాటిస్తాడు. ఓకే, ఇక్కడ కూడా మేషంలో కూడా మీకు రాహువు, శని, కేతువు ఇలాంటివి ఉన్నప్పుడు రవి కాస్త ఇబ్బంది పడతాడు తన యొక్క ఫలితాలను ఇవ్వడానికి. ఎందుకంటే తాను ఉచ్చ పొందే చోట, అంటే మీకు రవి ఎక్కడైనా ఉండొచ్చు. రవి ఏదో ధనస్సులో ఉన్నాడు అనుకుందాం, మేషంలో శనో, కేతువో, రాహువో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుందాం.
అప్పుడు మీకు రవి మీకు మీకు అంత సులువుగా ఏ ఫలితాన్ని ఇవ్వలేడు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, ఈ మూడింట్లోని మీకు ఇంచుమించుగా ఆ విషయం కనిపిస్తుంది. మూడిట్లో డిఫరెన్స్ ఏంటి? లియో అంటే సింహంకి, మేషానికి, తులకి ఏమిటి తేడా ముగ్గిటికి అన్నది గ్రహాలన్నీ అయిన తర్వాత మనం ఇంకొకసారి చూద్దాం. అది పెద్ద లెక్చర్ అవుతుంది. ఒక్క విషయం మాత్రం చెప్దాం అనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్యన ఎవరో ఇచ్చారు, నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే ఇది పెట్టాను. సౌత్ ఇండియన్ చార్ట్ పెడతాను. అంటే జనాలకి ఇది పోగొట్టాలనే ఉద్దేశంలో నేనున్నాను. ఓకే, మేషంలో రవి ఉన్నాడు, కేతువు, బుధుడు ఉన్నారు రవితో పాటు. లగ్నం వృషభ లగ్నం అయి ఉంది చూడండి. ఓకే, శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, రవి ఉచ్చలో ఉన్నాడు. ఈ అమ్మాయి పుట్టుకతో మూగ, పుట్టుకతో యాక్చువల్గా చెముడు, ఆ చెముడి వల్ల మూగ వస్తుంది కదా, పుట్టుకతో చెముడు, పుట్టుకతో మూగ. ఓకే, సో ఇప్పుడు మీరు తృతీయాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నాడు, అబ్బా సూపరు, ఉచ్చలో ఉన్నాడు అంటే చాలా సూపర్గా ఉంది. లేకపోతే ఇంకొంతమంది ఎవరు అంటారు తృతీయంలో నీచి పొందిన గ్రహం ఉంది కదండి, అందుకు మీకు మోగొచ్చేసింది, చెవుడు వచ్చేసి. అంత సులువు కాదు. ఓకే, అంత సులువు కాదు. ఇందులో 2-3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ముందు 12వ ఇంట్లో ఉన్న రవి గురించి మాట్లాడుతూ 4వ ఇంటి వల్ల మీరు గుర్తింపబడతారు అన్న విషయం మనం మాట్లాడుకున్నాం. రవి నుంచి 4 ఇళ్ళు లెక్క పెడితే ఏ ఇల్లు వస్తే ఆ ఇంటితో మీరు గుర్తింపబడతారు. ఇప్పుడు రవి నుంచి 4 ఇళ్ళు లెక్క పెట్టండి. ఈ అమ్మాయి దేనితో గుర్తింపబడుతుంది? తన యొక్క 3వ ఇంటి వల్ల గుర్తింపబడుతుంది. 3వ ఇంట్లో ఏముంటాయి? చెవులు, మాట ఉంటాయి. ఓకే, దానికి సంబంధించింది ఏదైనా ఉండొచ్చు. ఓకే, అలాగే రవితో పాటు కేతు ఉన్నాడు. ఓకే, అప్పుడు వెంటనే మీరు చూడవలసింది ఏంటి అంటే రవి డిగ్రీస్ చూడండి. రవి 11:36. ఓకే, కేతువు 11:52. రవి, కేతువు మొత్తం ఎన్ని చార్ట్స్ ఉన్నాయో అన్ని చార్ట్స్ మీరు ఏ చార్ట్ వేసినా సరే అన్ని చార్ట్స్లోని రవి, కేతువు కలిసి ఉంటారు. ఓకే, రవి ఏం చూపిస్తాడో తల. రవి ఏంటి? మేషాల్లో ఉచ్చ పొందుతాడు, తల అతనికి. ఎవరికైనా ఇన్ఛార్జ్, తండ్రి. తండ్రి అంటే ఏంటి? పెద్ద. పెద్ద అంటే ఏంటి? తలకాయ. మా ఇంటి అందరికి తలకాయ అండి, పెద్ద తలకాయ అంటారు కదా. కేతు ఏం చూపిస్తాడో తలకాయ లేనివాడిని చూపిస్తాడు. సో ఇప్పుడు రవికి ఉన్న తలకాయని తీసేస్తాడు కదా. సో ఎలా గుర్తింపబడుతున్నాడు? ఎలాగ గుర్తింపబడుతోంది జాతకము? తల లేకపోయినట్టు. తలకుండే 2, ఒకటి మాట్లాడడానికి నోరు, రెండోది మాట, చెవులు. ఈ 2 పనిచేయట్లేదు. ఇంకా చాలా ఉంది వ్యవహారం, నేను అది టచ్ చేయట్లేదు. నేను చూపిద్దాం అనుకున్నదల్లా ఏంటి అంటే ఉచ్చెల మీద చేతులు సంకలు గుద్దేసుకొని ఓహో సూపరు, ఆహా సూపర్, ఓహో ఇంకేముంది, సప్తమంలో గురువు, అబ్బా ఇది అది, బుధాదిత్య యోగం. ఓకే, ఉన్నారు యోగాలన్నీ ఇక్కడ ఉంటాయి, యోగాలు చదువుకోవడానికి. ఇవన్నీ చదివేసుకుని బోల్డంతా హైరాణ పడిపోయి ఇగో ఎన్నున్నాయో యోగాలు. రాజయోగం, యోగదం, రాజ సంబంధం, సాధుయోగం, ఓకే, హరియోగం, లక్ష్మీ యోగం, దురాధర యోగం, శశయోగం, ఓసియోగం, రకరకాలు అన్నీ ఉన్నాయి. ఓ శశయోగం ఉంది. ఓకే, అలా కాదు. ఓకే, సరే, క్లుప్తంగా చెప్దాం అనుకుంటుంది ఇది కంజంక్షన్స్ ఒకటి చూడండి. ఎప్పుడైతే రాహుకేతువులతో రవి కలిసి ఉంటాడో దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. దీంట్లో చూడండి, కేతువుతో కలిసి ఉన్నాడు రవి. ఈ డిగ్రీలు చూడండి, 11:36లో రవి ఉన్నాడు, కేతువు 11:52లో ఉన్నాడు. అందరికీ తెలుసు రాహుకేతువులు వెనక్కి నడుస్తాయి కదా. రాహువు, కేతువు వెనక్కి నడుస్తాయి ఎప్పుడు, మిగిలిన అన్ని గ్రహాలు ముందుకు నడుస్తాయి. ఇప్పుడు 11:36 దగ్గర ఉన్న గ్రహము రవి ఏం చేస్తుంది? ముందుకు నడుస్తోంది కదా. కొద్దిసేపు పోయాక ఏమవుతుంది? 11:37 అవుతుంది, 38 అవుతుంది, 39, 40, 41 ఇలా పెరుక్కుంటూ వెళుతుంది. రవి దాటుకుంటూ వెళుతుంది. కేతు ఏం చేస్తాడు? 11:52లో ఉన్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. 52 51, 50 అలాగే వెనక్కి వస్తున్నాడు అనుకోండి. ఇంకో కొద్దిసేపట్లో రవి కేతువు కలిసిపోతారు కదా.
రవి కేతువు కలిస్తే ఏమొస్తుంది? గ్రహణం వస్తుంది. ఓకే, కనుక ఇవి గ్రహణంలోకి వెళుతున్నాయా, గ్రహణాన్ని వదిలి బయటకు వచ్చి నడుస్తున్నాయా అన్నది చూడాలి. అది ఎలా తెలుస్తుంది? రెండు ఒకదాని వైపుకు ఒకటి వెళుతున్నట్టుగా ఇప్పుడు కనబడుతుంది చూడండి. 11:36, 11:52. కాబట్టి కేతు వైపుకి రవి వెళ్తున్నాడు, రవి వైపుకి కేతు వెళ్తున్నాడు. ఈ రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి. కనుక వీరిద్దరూ కలుస్తారు మరి కాసేపట్లో. కనుక ఇది గ్రహణ యోగంలోకి వస్తుంది రవి. ఇప్పుడు రవి ఉచ్చలో ఉన్న చోట కేతువు కలిసి ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది హెల్త్ మీద. ఓకే, అంతేగాని రవి ఉచ్చులో, చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, రవి ఆరోగ్యకారకుడు కదండి, రవి ఉచ్చులో ఉన్నాడు కదండి, మరి అక్కడ కేతువుతో కలిసి ఉంటే కొంతలో కొంత తట్టుకోవాలి కదండి. కాదు. ఓకే, ఉచ్చలో ఉన్న గ్రహానికి ఇబ్బంది కలిగినప్పుడు త్వరగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? కాస్త ఏమరపాటుగా ఉంటారు. బాగా సంతోషం కలిగి ఉంటే ఏం చేస్తారు? ఏమరపాటుగానే ఉంటారు. ఓకే, అర్థం అవడం కోసం చెబుతున్నాను. కనుక ఎప్పుడైతే రవి చాలా బలంగా ఉన్నాడో అప్పుడు మీకు కేతు అక్కడ ఎఫ్లిక్షన్ పొందినప్పుడు ఇబ్బంది ఏమవుతుందంటే, ఒకటి మేషాన్ని పాడు చేశాడు, తర్వాత రవిని కూడా పాడు చేశాడు ఒకేసారి. ఇదే కనెక్షన్ మీకు ఇంకెక్కడో ఏ వర్గోలోనో, అంటే కన్యలోనో, లేకపోతే ఇంకెక్కడో జరిగితే ధనస్సులోనో, రవికి సంబంధం లేని ఇంట్లో ఇంత ఫలితము రాదు. ఓకే, వేరే ఇంకేదో ఫలితం వస్తుంది, ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఫలితం రాదు. ఓకే, కనుక రవి మీకు సెన్సిటివ్గా ఉంటాడు ఎప్పుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు. ఏ గ్రహమైనా ఉచ్చలో ఉన్నప్పుడు సెన్సిటివ్గా ఉంటుంది. తనకి నచ్చని వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే చూడండి, శని చూస్తున్నాడు రవిని. ఓకే, ఉచ్చలో ఉన్నాడు రవి, శని స్వక్షేత్రం నుంచి చూస్తున్నాడు. ఇది సూపర్ యోగం. అవి కూడా ఉంటాయి కొన్ని చోట్ల రాసి ఉన్నవి, నేను కాదని అనడం లేదు. కానీ ముందు ఆరోగ్యం, తర్వాత కదా మిగిలినవన్నీ. అసలు లేనప్పుడు రెండోది ఎలా వస్తుంది? ఓకే, సో ఎటువైపు రెండు గ్రహాలు వెళుతున్నాయన్నది చూడండి. ఇప్పుడు ఇదే జాతకాన్ని నేను తీసుకొని, ఎవరో చాట్లు పంపిస్తున్నారో ఆ చాట్లు గట్రా నేను చూడను. క్వశ్చన్ ఏమైనా ఉంటే మైక్ ఓపెన్ చేసి అడగండి, అన్ని చూసే అంత ఉండదు. శ్రీకాంత్ గారు, నేను సురేష్ అండి. చిన్న క్వశ్చన్ అడగండి. ఇందాక చూపించిన చార్ట్లో సూర్యుడు రవి మరణకారక స్థానంలో ఉన్నాడు కదా, పైగా అది ఉచ్చులో ఉన్నాడు. దానివల్ల ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అందాక మనం వెళ్ళట్లే, అందుకే అంటున్నా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మన క్లాస్ అంతా దాని మీదే పడుతుంది, అందుకే అందులోకి వెళ్ళట్లేదు నేను. ఓకే, సరే. ఎజెండా కంప్లీట్ అవ్వదు, అటు వెళ్ళిపోతాం పూర్తిగా. నేను అశ్విని మీద చాలా వీడియో చేశాను, అశ్విని చదవవలసి ఉంటుంది. ఓకే, కేతు మళ్ళీ అశ్వినిలో ఉన్నాడు, రవి కేతువులు అశ్వినిలో ఉన్నారు, మెర్కరీ భరణిలో ఉన్నాడు. వీటన్నిటి మీద వీడియోస్ చేశాను, అవన్నీ చూడవలసి ఉంటుంది. అన్ని కలిపి ఒక అనుసంధానించి అప్పుడు ఒక రిజల్ట్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్స్. ఓకే, అంటే నా పాయింట్ అలా ఏంటి అంటే, ఇప్పుడు మీరు అన్నారు 12వ ఇంట్లో కేతు ఉండడం వల్ల డెఫ్ డంబు అయిందా ఆ పిల్ల అని అనడానికి లేదు. ఓకే, ఎందుకంటే అదే చోట రవి ఉన్న వాళ్ళకి మీకు ఎన్నో జాతకాలు ఉంటాయి, ఎవరికి ఆ ప్రాబ్లం లేదు. ఓకే, సరే. ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు మీరు ఇది ఏప్రిల్ 26, 1995 కదా. దీన్ని నేను ఏదో ఏప్రిల్ 30 చేశాను అనుకుందాం. ఇప్పుడు ఏమైంది? రవి 15:29, కేతువు 11:40. ఇప్పుడు రవి దాటి ముందుకు వచ్చేసాడు, కేతు వెనక్కి ప్రయాణిస్తున్నాడు, వీళ్ళిద్దరూ కలుసుకోరు. ఇప్పుడు మీరు చూసారంటే రవి 15:29 తర్వాత ఏమవుతాడు? 16, 17, 18 అలా దాటుకుంటూ వెళ్తాడు. ఓకే, ఇప్పుడు 11 మీద కేతు ఉన్నాడు, 11 తర్వాత 10, 9, 8 అటు వెళ్తాడు. ఓకే, వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకా కేతు. రవి కేతు ఒకళ్ళనొకళ్ళు దాటుకుని వచ్చేసారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు రవి చాలా బలంగా ఉన్నాడని చెప్పుకోవాలి ఒక రకంగా. సో సేమ్ కాంబినేషన్, నేను ఏమీ మార్చలేదు, ఉత్త డేటు 26 నుంచి 30 చేశాను.
మీకు D1 చార్ట్లో రూ. 10 మార్పు లేదు. ఓకే, ఏప్రిల్ 26 ఉండేది, దాన్ని నేను 30 చేశాను అంతే. D1 చార్ట్లో ఏమీ మార్పు లేదు. చూడండి. सर 1 डे बिहाइंड వెళ్తే సార్ హ్మ్? 1 డే బిహైండ్ వెళ్తే హ్మ్. వెళ్ళు. 25th వెళ్ళు. హ్మ్. 10°37, 11°55. సో 1 డిగ్రీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కూడా లోపలికే వెళుతున్నాయి, ఓ దాంట్లోంచి ఒక దాంట్లోకి. కానీ ఇందాకలు వచ్చినంత ఎఫెక్ట్ ఇప్పుడు ఉండదు. ఇందాకలు చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు కనీసం 1 డిగ్రీ దూరం ఉంది. ఇప్పుడు కూడా ఇది మంచి కాంబినేషన్ కాదు. కానీ చంద్రుడు మార్పు ఉంది చూడు. యా ఓకే ఓకే సో చంద్రుడు మార్పు ఉంది. సో చంద్రుడి నుంచి తృతీయం బాగుంటుంది ఇప్పుడు. ఓకే, రవి చంద్రుడు వేరుంది, అంత మార్పు ఉంటుంది కంప్లీట్. ఇప్పుడు చంద్రుడి నుంచి తృతీయంలో నీకు రవి, కేతు, బుధుడు ఉన్నారు, మారిపోతుంది కంప్లీట్. ఎందుకంటే మూన్ నుంచి కూడా చూడాలి కమ్యూనికేషన్. ఓకే